మనకంట నా ఛానల్ నెంబర్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, నోటిఫికేషన్స్ అండ్ జాబ్ రిలేటెడ్ మనకి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. గవర్నమెంట్ ఇండస్ట్రీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు 12th పాస్ అయినా, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అండ్ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ IOCL అప్రెంటిస్. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆల్రెడీ చెప్పాను కదా, రావడం జరిగింది. అండ్ పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 16/1/2023 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ కానీ లేదా నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతి లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, జాబ్ రిలేటెడ్ డౌట్స్ కానీ లేదా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే టోటల్ వేకెన్సీ వచ్చి 473 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్లైన్ డివిజన్ హ్యాస్ పబ్లిష్డ్ ఏ నోటిఫికేషన్ for the recruitment of apprentice vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఎవరికైతే నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరైతే ఫిల్ చేయాలని అయితే చెప్తున్నారండి. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరైతే ఫిల్ చేయాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏం మనకి ఇవ్వలేదు. అండ్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేద్దాం, ఏమి ఇచ్చారు ఏంటి, ఎవరెవరు ఎంత కట్టాలి ఏంటనేది మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకసారి చూసి అండ్ ఫీ పేమెంట్ కూడా ఒకసారి చూసి మీకు చెప్తాను. అంటే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫీ పేమెంట్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/1/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ చాలా డేస్ అయిందండి స్టార్ట్ అయ్యి. నేను మన ఛానల్లో అప్డేట్ కూడా ఇచ్చాను, అందుకే మళ్ళీ వీడియో చేయమంటే చేస్తున్నాను. అంతేకాకుండా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 1/2/2024. ఇంకా మనకి ఒక 8 or 9 డేస్ ఉంది. మీరైతే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే తొందరగా అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మనకి లాస్ట్ వరకు వెయిట్ చేయడం వల్ల సర్వర్ అనేది స్లో అయ్యి మీరైతే అప్లై చేసుకోలేరు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి స్ట్రక్ అవుతుంది, కాబట్టి మీరైతే ముందుగా అప్లై చేసేసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్ డేట్ కూడా మనకి 9వ తారీఖున అయితే రిలీజ్ అవుతుందని ఇచ్చారు, 2వ నెలలో. మీరైతే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 18వ తారీఖు 2వ నెల 2024 సండేన అయితే మనకి ఎగ్జామ్ అయితే టెంటేటివ్లీ అన్నారు. టెంటేటివ్లీ అంటే అప్పటి నుంచి అని అర్థం అండి, కాబట్టి ఆ తారీఖుల్లో అయితే ఉండొచ్చు అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ చూసినట్టయితే ఏజ్ లిమిట్ మీకు 12/1/2024 నాటికి మీకు 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 24 సంవత్సరాల లోపు అయితే మీరు ఉండాలండి. ఇది వచ్చేసి మనకి మినిమం ఏజ్ లిమిట్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 24 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అది ఎవరెవరికి ఏంటి తెలుసుకోవాలనుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన ఛానల్లో లాస్ట్లో నేను చెప్తాను, ఈ వీడియో లాస్ట్లో కూడా నేను చెప్తాను. క్లియర్గా చూడండి, మీకు అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంతేకాకుండా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఈ వీడియో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దానివల్ల మిగిలిన మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అందుతుంది. అంతేకాకుండా తక్కువ క్వాలిఫికేషన్లో మనకైతే మంచి గవర్నమెంట్ ఇండస్ట్రీ నుంచి అయితే జాబ్ అండి ఇది. అంటే చూడండి, మనకి క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ 12th class, ITI, డిప్లొమా, ఎనీ డిగ్రీ. ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏంటంటే, మీరు 12వ తరగతి కానీ లేదా ITI కానీ లేదా డిప్లొమా కానీ లేదంటే ఏ డిగ్రీ అయినా, అంటే BE, BTech, BCom ఏదైనా సరే మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 12th మీన్స్ అంటే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 12th కంప్లీట్ చేస్తుంటే. ITI కూడా మనకి రిలవెంట్ ట్రేడ్స్ అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి మెకానికల్ రిలేటెడ్ కానీ లేదా ఎలక్ట్రికల్ రిలేటెడ్ కానీ లేదా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కానీ ఈ రిలేటెడ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోగలరు. అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాళ్ళు అప్లై చేసుకోలేరు, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కోర్ టెక్నికల్ కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ కోర్ రిలేటెడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. అంటే ఇక్కడ చూడండి వేకెన్సీ డీటెయిల్స్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ వచ్చి 473 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, టోటల్ అప్రెంటిస్ వేకెన్సీ వచ్చి 473 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ ఇంపార్టెంట్ లింక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చూడండి వైలెట్ మార్క్ని అండర్లైన్ చేస్తాం కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దానివల్ల మీకు ఏంటంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ సెర్చ్ చేసుకుని ఈ విధంగా కాకుండా డైరెక్ట్గా మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది మొబైల్లో అవుతుంది. అది ఎలా ఉంది ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నేను ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకైతే ఈ విధంగా లోడింగ్ అయ్యి అంటే నా మొబైల్లో అయితే చూడండి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయింది. అండ్ మీకైతే ఇక్కడ అప్డేట్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి క్లియర్గా మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఒక నిమిషం మొబైల్లో అనేది సిగ్నల్ దాకా డౌన్లోడ్ అవ్వలేదు ఇంకా. నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా అయితే మనకు వచ్చింది కదా. ఇక్కడ చూడండి మీరు ఎందులో కావాలంటే మీరు అందులో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ప్రతి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మెకానికల్, ఎలక్ట్రికల్, T&I, హ్యూమన్ రిసోర్సెస్, అకౌంటెంట్, ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా అయితే ఇచ్చారు, మీరైతే ప్రతిదీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎవరెవరికి ఎన్ని ఎక్కడెక్కడ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ జోన్స్ వైజ్గా కూడా ఇచ్చారండి. సౌత్ వాళ్ళకి ఎన్ని, నార్త్ వాళ్ళకి ఎన్ని, వెస్టర్న్ వాళ్ళకి ఎన్ని, వెస్ట్ ఈస్టర్న్ వాళ్ళకి ఎన్ని, ప్రతిదీ అయితే మనకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫేర్ పేమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. మీరైతే క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి అండ్ మనకి ఎన్ని సంవత్సరాలు అప్రెంటిస్ ట్రైనింగ్ ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి. ఇక్కడైతే మ్యాక్సిమం ఆఫ్ డ్యూరేషన్ వచ్చేసి 12 నెలలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే 1 ఇయర్ అయితే మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఇండస్ట్రీ కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ వెళ్ళినప్పుడు మీకైతే ఈ అప్రెంటిస్ ఉండడం వల్ల ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఇండస్ట్రీ కాబట్టి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి వాల్యుబుల్ సర్టిఫికేట్ కాబట్టి అప్రెంటిస్ అనేది చాలా వాల్యుబుల్ అండి. రైల్వే ఉద్యోగాలు ఎవరైనా చేయాలనుకుంటారో వాళ్ళకి రైల్వే అప్రెంటిస్ ఎంత వాల్యుబులో సేమ్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ కోరిలేటెడ్ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వచ్చేసి మనకి చాలా వాల్యుబుల్. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఈ 1 ఇయర్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫ్రీ అయితే మనకి ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. అండ్ మిగతా డీటెయిల్స్ అని మీరైతే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరేం ఇబ్బంది పడాల్సిన లేదు. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీరైతే మొబైల్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నేను లింక్ అయితే ప్రతిదీ ఇస్తాను. మన ఛానల్లో ప్రతి లింక్స్ అయితే ఉంటాయండి, ట్రస్టబుల్ ఛానల్ మంది. అండ్ ఇక్కడ చూడండి ప్రతి డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని అప్పుడైతే అప్లై చేసుకోండి. అండ్ మిగతా డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్స్ చెక్ చేసుకోవాలనుకున్నట్టు ఇక్కడ నేను అండర్లైన్ చేశాను కదా రెడ్ మార్క్తో, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా మీకు ఎలా అనేది ఒకసారి చూడండి చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకు అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. అండ్ చూడండి మనకి డౌన్లోడ్ అవుతుంది పేజ్ అనేది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరైతే అక్కడ ప్రతి అప్డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదంటే అప్కమింగ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరైతే ప్రతి అప్డేట్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. సైట్ వచ్చేసి మనకి లోడింగ్ అవుతుంది. అండ్ వెనక చూసారు ఇక్కడ చూడండి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరైతే ఇబ్బంది పడాల్సిన లేదు, మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. అండ్ మీరు ప్రతి అప్డేట్ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ వీడియో అండి. అండ్ మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్డేట్స్ సంబంధించి ఏవైనా సరే కామెంట్ బాక్స్కి రిప్లై ఇస్తాను మీకు. అంతేకాకుండా మీకు అప్కమింగ్ జాబ్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిదీ మీకు అప్డేట్ అనేది కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. అండ్ మీకు తెలిసిన జాబ్స్ ఏమైనా ఉన్నట్లయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి తెలుస్తుంది. అండ్ ఇంకా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు ఇస్తాను. కాబట్టి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న న్యూస్ కూడా మనకి వాట్సాప్లో నేను పెట్టడం జరుగుతుంది. అండ్ వాటిని మీరు తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.